స్టోరీ రైటర్ మీరే కదా, దీనికి ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ? ఇప్పుడు చాలా డ్రగ్స్ వలన గవర్నమెంట్స్ ఎక్కువగా ప్రెజర్ చేస్తున్నాయి తగ్గించమని, అసలు మాట వినకూడదని చెప్పి లేటెస్ట్గా వచ్చిన గవర్నమెంట్ కూడా చెప్తుంది. మెసేజ్ నా సినిమా ద్వారా ఇస్తున్నానా అంటే అది ఇంటెన్షన్ అయితే నాది కాదు. డెఫినెట్లీ ఒక మంచి మాట అయితే చెప్తున్నా సినిమాతో. అండ్ అపార్ట్ ఫ్రమ్ డ్రగ్స్ ఇంకొక నార్మలైజ్ అవ్వాల్సిన విషయం కూడా ఒకటి ఉంది దీంట్లో. మనం హేళన చేసే విషయాలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు దీన్ని కొంచెం స్ట్రాంగ్ ఉంది ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం, కానీ సినిమాలో మీరు యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత దీనికంటే సీరియస్ టాపిక్ ఇంకోటి ఉంది. సో దాని గురించి ఫీల్ అవుతారు మీరు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సో ఇప్పుడు మీరు ఒక స్టార్ హీరోగా ఎదిగారు తక్కువ టైంలోనే, సో మీరే హీరోగా ఈ మూవీ చేయొచ్చు కదా? అంటే కన్ఫ్యూజ్ అయినా, 3 రోల్స్ ఉన్నాయి, 3 ఏది చేద్దామని కన్ఫ్యూజ్ అయినా. బట్ ఇది యాక్చువల్లీ న్యూ ఫేసెస్ తో మీరు ఎంజాయ్ ఎక్కువ చేస్తారు. ఏ బ్యాగేజ్ లేకుండా ఫ్రెష్ ఫేసెస్ ఉంటే ఆ ఫ్రెష్నెస్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో కొంతమంది హీరోస్ ఇంకోటి మెయిన్ టైట్ ఉండి కూడా మా ప్రొడ్యూసర్లు అందరూ కొడతారు నన్ను, అందరికి డేట్లు ఇచ్చిన. నేను ఇది 2 years తర్వాత చేసే లోపు నాకు భయం అవుతుంది. 2 years లోపు స్టేల్ కూడా అవుతాయి. ఇవాళ రేపు 6 monthsకే కొత్త కాంటెంట్లు వచ్చి పాత అయిపోతున్నాయి. సినిమా తీసుడు రిలీజ్ చేసుడు అన్ని దందనైనా అయిపోవాలి. ఎందుకంటే 6 months లో సడన్ గా మనకంటే మంచి ప్రోడక్ట్ మన సినిమా జానర్లోనే ఏదో వేరేది వచ్చేసరికి మన సినిమా పనికి రాకుండా అయిపోతుంటది. సో దీన్ని 2 years స్టే చేయాల్సిన చేసి ఓపిక లేక స్టార్టింగ్ ఇట్ ఆఫ్. నాకు అనిపించింది నేను కూడా చేస్తా, నాకు కూడా చాలా టెంప్టింగ్ ఉండేది. అంటే ఒక స్పెషల్ రోల్ ఏమైనా పెట్టుకున్నారా మీకోసం? ఏదో పెట్టుకుని ఉంటారు. చెప్పినా సార్, నేను వీడియో పంపుతా ఈరోజు ఈమెయిల్ ఆయన సెలెక్ట్ చేసుకుంటే డైరెక్టర్. అదే. సో దీనికి టైటిల్ కి ఏమైనా డిజైన్ దాని గురించి ఏమైనా చెప్తారా? వెనక గంజాయి ఆకులు కనిపిస్తున్నాయి. అవునా? రోజ్ లీఫా గంజాయా సార్? రోజ్ లీఫ్ అని నాకు రోజ్ లీఫ్ అనుకుంటా. గంజాయి అనిపించింది. అది నోట్ డ్రగ్స్ అది బాబ్ మార్లే హ్యాట్ మీద ఉంటది. అది విశ్వక్ సేన్, ఇప్పుడు రిటర్న్ బై విశ్వక్ సేన్ కాబట్టి పక్కా హైదరాబాద్ లాంగ్వేజ్ స్లాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టోరీలో? ఉంటుంది మేడం, హైదరాబాద్ బాయ్స్ కదా. ఇంకొక క్వశ్చన్, యాక్చువల్లీ స్టార్స్ కావచ్చు, డైరెక్టర్స్ ఎవరెవరో, శేఖర్ కమల గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆడియన్స్ అని చెప్పి పిలుస్తారు, కొత్త స్టార్స్కి అవకాశం ఇస్తామని చెప్తారు. సో వాళ్ళకి పేమెంట్ ఉంటుందా, లేకపోతే దీన్ని ఒక యూటిలైజ్ చేసుకుంటారా ప్లాట్ఫామ్ కింద? పేమెంట్ అంటే వాళ్ళకి ఫ్రీనా? చాలా మంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు కదా. ఇస్తా, మంత్లీ సాలరీ ఇస్తా. ఇప్పుడు నాకైతే రెమ్యునరేషన్ లేదు ఫస్ట్ 2 సినిమాలకి. వాళ్ళకైతే నాకు జరిగినట్లు కాకుండా వాళ్ళకి మంత్లీ సాలరీస్ అయితే పెడతాము, ఇస్తాం. డెడ్ లైనా సార్? డెడ్ లైన్ అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము, అందరూ ఒక మేబీ జాన్ మొత్తం పంపొచ్చు. మీరు మంచిగా రేజ్ చేసారు. సో January మొత్తం లైక్ కీప్ సెండింగ్, బట్ ద సూనర్ ద బెటర్. ఈ కల్టు పంచాయతీలోకి తాజుద్దీన్ గారిని ఎందుకు తీసుకురావాలనుకున్నారు సార్? 30 మంది కొత్త వాళ్ళకి యాక్టింగ్ చెప్పి ఆయనతోనే అవుతుంది. అది ఫలక్నామా దాస్కి ప్రూవ్ చేసుకుంటా. ఆయన ఫలక్నామా దాస్కి ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన 25-30 మందికి డైలాగులతో సహా ఎమోషన్తో సహా నేర్పించేసిండు. నేను నిజంగా డైరెక్షన్ చేయలేదు, ఎట్లా మొత్తం ఆఫీస్లోనే చేస్తుండే. నాకు ఎట్లా కావాలో పర్ఫార్మెన్స్. లొకేషన్లో నేను ఓన్లీ రికార్డ్ చేసుకుంటుండే, ఫోకస్ ఉందో లేదో చూసుకుంటుండే. సో ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్, అకార్డింగ్ టు మీ ఈజ్ ప్రూవ్డ్. ఇప్పుడు మీకు కొత్త వాళ్ళతో చేసినా కూడా మీకు ఆ భయం ఉంటుంది కదా, పర్ఫార్మెన్స్ లాగుతారా లేదా అని. ఆయన కంప్లీట్గా మీకు ఆ ఫీలింగే రానిడు కొత్త యాక్ట్రెస్ అన్నది.